ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాటలు, ఎవరైనా యూత్ని పెద్దవాళ్ళు గుడికి రమ్మంటే ఇప్పటి నుంచే ఎందుకు, మాకు ఇంకా చాలా ఏజ్ ఉంది అంటూ ఉంటారు. లేదా ఎవరైనా చిన్న వయసులోనే గుడికి వెళ్ళి భగవంతుడి మీద ప్రేమతో మంత్రం తీసుకుంటే కొందరు పెద్దవాళ్ళు, ఏంటి అప్పుడే మార్గంలోకి వచ్చేసావు, ఇప్పుడే కాదు పెద్ద వయసు వచ్చాక ఇవన్నీను అంటూ ఉంటారు. మనం పెద్దయ్యాక చదువుకుని జాబ్ చేయాలంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు చదవాలి, కానీ ఎప్పుడో డిగ్రీ తర్వాత జాబ్ వస్తుంది కదా, ఎల్కేజీ నుండి చదవడం ఎందుకు, ఒకేసారి డిగ్రీ చదివితే సరిపోతుంది కదా అనుకుంటే కుదరదు కదా. అలానే భగవంతుని కూడా మనం చిన్న వయసు నుంచే సాధన చేయడం ప్రారంభించాలి. ప్రహ్లాదుడు ఎంత చిన్న వయసులో భగవంతుడి కోసం సాధన చేశాడు, ఎంత చిన్న వయసులో నరసింహస్వామి ప్రత్యక్షం చేసుకున్నాడు. ధ్రువుడు ఏ వయసులో ధ్రువ పదవి కోసం సాధన మొదలుపెట్టాడు. మార్కండేయుడు ఏ వయసులో తపస్సు చేశాడు. భగవంతుడిని మనం పొందాలి అనుకున్నప్పుడే భగవంతుడి కోసం సాధన మనం మొదలు పెట్టాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి మంత్రం తీసుకున్నావా, నీకు నిష్టగా ఉండడం వచ్చా, నియమాలు పాటిస్తూ బ్రతకగలవా, లేకపోతే భగవంతుడు నిన్ను శపిస్తాడు, నీకు పాపం వస్తుంది అంటూ ఉంటారు. తల్లి పిల్లవాడు సరిగ్గా తను తినే టైంలో ఒకటికో రెండుకో వెళ్తే లేచి వెళ్ళి అంతా శుభ్రం చేసి వచ్చి తను తింటుందే కానీ పిల్లవాడిని శపించడమో తిట్టడమో కొట్టడమో చేయదు. పిల్లవాడు పళ్ళు తోముకోకుండా అమ్మ అని పిలిచినా పలుకుతుంది. తనని ఎంత హింసించినా ప్రేమగానే భరిస్తుంది. భగవంతుడు కూడా తల్లిలాగా మనల్ని ప్రేమిస్తాడు, తండ్రిలా మనల్ని రక్షిస్తాడు, ఒక స్నేహితుడిలా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, ఒక గురువులా మనకు విద్యని జ్ఞానాన్ని నేర్పిస్తాడు. భగవంతుడు మనం చేసే తప్పులన్నింటినీ క్షమిస్తాడు అనుకుంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు, ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? తల్లి పిల్లవాడు అల్లరి చేసినప్పుడు కొట్టదు, వేరే పిల్లవాడిని కొడితేనో లేదా ఏదన్నా తప్పు దొంగతనం అలా చేసినప్పుడు పిల్లవాడిని కొడుతుంది. భగవంతుడు కూడా మనం ఆయన్ని పిలిచే మంత్రాల్లో ఏమన్నా తప్పులు ఉంటేనో, పాటించవలసిన నియమాన్ని సరిగ్గా పాటించకపోతేనో మనల్ని ఎప్పుడూ శిక్షించడు. మన వల్ల సమాజానికి ఏదైనా నష్టం కలుగుతున్నప్పుడో, మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగినప్పుడో శిక్షిస్తాడు, కానీ ఆయన విషయంలో చేసే మనం పొరపాట్లు చేస్తే ఎప్పుడూ ఆయన శిక్షించడు. అలా శిక్షిస్తే ఆయన రక్షకుడే కాదు, భగవంతుడు రక్షకుడు కాబట్టే ఆయన రాముడిగా కృష్ణుడిగా ఎన్నో అవతారాల్లో ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఉత్తమోత్తముడు అంటే మన కష్టాలను తీర్చడానికి ఆయన ఎన్నో కష్టాలను భరించాడు. అక్కడ వైకుంఠాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఇంత దిగజారుడి స్వభావం అయినది కాదు, అయినా మన కోసం వైకుంఠాన్ని వదిలి వచ్చారు. అలాంటి భగవంతుణ్ణి మనం ప్రేమగా నమ్మితే జీవితంలో మనకు వచ్చే కష్టాలన్నిటినీ సులభంగా ఎదుర్కోవచ్చు. చక్కటి గురువు ద్వారా మనం మంత్రాన్ని పొందితే మన జీవితం హాయిగా సజావుగా ఇతరుల కంటే మెరుగ్గా సాగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కొంతమంది అంటూ ఉంటారు, మంత్రం తీసుకున్న వాళ్ళు ఏదో సన్యాస జీవితం గడుపుతున్నారు అనుకుంటారు. అది పూర్తిగా పొరపాటు. సన్యాస జీవితం వేరు, గృహస్థులుగా ఉంటూ భగవంతుడిని నమ్ముకుని ఈ మార్గంలో ప్రయాణం చేయడం వేరు. ఇలా చేయడం వల్ల మనకు మంచిదే కానీ నష్టమేం లేదు, సమాజానికి మంచిదే కానీ నష్టం లేదు, మన కుటుంబానికి మంచిదే కానీ నష్టం లేదు. సమాజం పట్ల గౌరవం పెరుగుతుంది, పెద్దలంటే గౌరవం పెరుగుతుంది, పెద్దల మాట వినాలనిపిస్తుంది, కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది. కాబట్టి వర్గంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, విద్యావంతుడా జ్ఞానవంతుడా సంబంధం లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న అనే ప్రసక్తే లేకుండా ఎవరైనా ఎప్పుడైనా చక్కటి గురువు ద్వారా భగవంతుడి మంత్రాన్ని తీసుకొని చక్కగా సాధన చేయవచ్చు, మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు. కొందరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పెద్దయ్యాక చేయొచ్చు కదా, ఇప్పటి నుంచే ఎందుకు అని. పెద్దయ్యాక మనం గుడికెళ్ళి గంట సేపు కూర్చోవాలంటే కింద కూర్చోలేము, యాత్రలు చేద్దామంటే ప్రయాణం చేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, ఉపవాసం ఉందామంటే ఉండలేము,
కాబట్టి వయసులో ఉన్నప్పుడే భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి మంత్రాన్ని తీసుకొని భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. భగవంతుడు మన నుంచి కోట్లను ఆశించడు, బంగారం ఆశించడు, డబ్బు ఆశించడు. ఆయన ఆశించేది కేవలం మన ప్రేమ, భక్తి మాత్రమే. ఇది అందరూ ఎంత త్వరగా తెలుసుకుంటే మనకంత మంచిది. జై శ్రీకృష్ణ.